ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. కుటుంబ విలువలనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. సంఘము ఎప్పుడైనా మీకు ఉపవసించమని పిలిపిస్తే దానికి కట్టుబడి ఉండండి. దేవుడు తన అభిషక్తులకు సెలవిస్తాడు కొన్ని మాటలు. ఆ మాటలు సంఘానికి తెలియజేసినప్పుడు సంపూర్ణ విధేయత చూపాలి. విధేయతనే ఆశీర్వాదానికి మూల కారణం. ఓన్లీ ఒబీడియన్స్ బ్రింగ్స్ గాడ్స్ బ్లెస్సింగ్. తప్పకుండా ఉపవాసం ఉండాలి. మీ శరీరతత్వం బట్టి ఒకవేళ 3 పూటలు ఉపవాసం ఉండలేమంటే మెడిసిన్ తీసుకోవాలి అని అలాంటి పరిస్థితులు ఉంటే మీరు డానియల్ ఫాస్టింగ్ చేయమని కూడా, మీకు మటన్ చికెన్ తినకుంటే మనకి ఏదైనా నష్టమవుతుందా? వైద్యులు అంటారు ఇది చాలా లాభకరం అంటున్నారు. కొన్ని టాక్సిన్స్ నీ శరీరం నుండి తొలగిపోతుంది. అది కూడా నీకు వీలున్నంత ఉపవాసం. ఇంకా కఠినమైన ఉపవాసాలు చేసేవాళ్ళు ఉన్నారు. 3 పూటలు కూడా ఆహారం తినకుండా నీళ్ల మీద ఉండేవారు ఉన్నారు. వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. లేక 1 పూట మానండి. మీ కుటుంబాలు ఇచ్చాడు కదా దేవుడు. ఆ కుటుంబాలు చక్కబడాలని మీకు కోరిక లేదా? మీ పిల్లలు మంచి స్థితికి రావాలని మీకు ఆశ లేదా? మీకున్న ఇబ్బందులు తొలగిపోవాలని మీకు వాంఛ లేదా? దేవుడు తన దాసులకు తన మాటలు అందిస్తాడు, అభిషేకం ఇస్తాడు. వాళ్ళు చెప్పిన మాటలు తప్పకుండా నెరవేరుతుంది. దేవుడు ప్రార్థన పిలిపించినప్పుడు లోబడాలి. ఎవరినైతే దేవుడు ఆశీర్వదించాలని కోరుతాడో వాళ్ళనే పిలుస్తాడు. మీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు, మిమ్మల్ని వడిలో పెట్టుకున్నాడు, మీకు ఇంకా శ్రద్ధ రాలేదంటే చాలా శోచనీయం. ఇట్స్ ఎ పిటియబుల్ ప్లైట్. దేవుని సన్నిధిలో దొరకందంటూ ఏది లేదని ప్రసంగాలు చేస్తూ ఆశీర్వాదాలు ఇప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాము. ఎన్నో సమస్యలతో మీరు తల్లడిల్లిపోతారు కదా. గుండె కొట్టుకుంటారు, తల బాదుకుంటారు, నలుగురికి చెప్పుకుంటారు. మీ సమస్యకు అది పరిష్కారమా? ఇజ్ ఇట్ ద రెమెడీ టు యువర్ ప్రాబ్లమ్స్? హూ కెన్ హెల్ప్ యూ? నీ ఇబ్బందుల్లో నీకు సహాయం చేసేవాడు ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం. భయపడకము, నేను నీకు సహాయం అంటే అది ఉట్టి మాట నాది? ఇజ్ ఇట్ ఏ జోక్? డస్ గాడ్ జోక్? దేవుడు సరసోక్తులు పలికేవాడా? కానే కాదు కదా. ఆయన మాటలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉంది. హల్లెలూయా గట్టిగా చెప్పండి. మరి ఎందుకు నమ్మకం లేదు? అన్నీ కావాలి, నిద్ర వదిలిపెట్టొద్దు, అన్నీ కావాలి, తిండికి దగ్గరగా ఉండాలి. దగ్గరేంటి? మింగాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చెప్పిన మాట చెప్తున్నాను అంతే. ఇప్పుడు దేవుని ఆదేశాలు కదా మనం పాటించేది. యూఆర్ వాకింగ్ అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అన్నీ దొరికిపోతుంది. దేవుడు చాలా మంచివాడు, అన్నీ ఇచ్చేస్తాడు, అన్నేమి ఇవ్వడు. నో పెయిన్ నో గెయిన్. యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్. యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్. చిన్న స్కూల్లోనే చిన్న బిడ్డ వచ్చింది, అమ్మ హోంవర్క్ ఉంది మమ్మీ అంటే హోంవర్క్ చేయాలి, లేకుంటే ఫలితం ఉండదు. సమస్యలు మరి మీ నుండి తొలగిపోవడానికి ప్రేమతో ప్రభు ఇచ్చిన మాట మీకు సెలవిచ్చినప్పుడు దానికి విధేయత చూపాలి, రావాలి, ప్రార్థనకు రావాలి. When the church gives you a invitation to pray, to fast, to come, don't take it lightly. ఒక దగ్గర పరిశుద్ధ గ్రంథంలో మీరు స్తుతించకుంటే ఏం స్తుతిస్తాయట? రాళ్ళు కేకలు వేస్తాయంట. కాబట్టి ద ఆపర్చునిటీ వెన్ ఇట్ ఈస్ నాకింగ్ ఎట్ యువర్ హార్ట్, జస్ట్ యాక్సెప్ట్ ఆనర్ ద ఇన్విటేషన్. గౌరవించాలి, ఘనపరచాలి. సంఘము ఒక్కమ్మడిగా ఉపవాసం ఉంటున్నారు, మాంసాహారాలకు దూరంగా ఉంటే డోంట్ యూ రెస్పెక్ట్ దట్ డిజైర్ ఆఫ్ ద చర్చ్ ఆర్ డిజైర్ ఆఫ్ ద లార్డ్? కాబట్టి చాలా అంటే మీరు దీవింపబడాలనే చాలా తీవ్రమైన కోరికతో చెప్తున్నాను. ఇప్పటికీ మించిపోలేదు. ఆయన సన్నిధికి వచ్చిన వారు ఎవ్వరు కూడా రిక్తహస్తలతో పోరండి. హీ విల్ నాట్ సెండ్ ఎనీ వన్ ఎంప్టీ హ్యాండెడ్. ఎందుకు ఉపవాసం ఉంటున్నాము అంటే ఏ కార్యం జరగాలన్నా నేను చెప్పిన మాట కాదు, మార్క్ 9:29 ఇది ప్రార్థన వల్లనే కానీ ఇలాంటిది వదిలిపోవట సాధ్యమని నేను కాదు కదా చెప్పింది. ప్రభు చెప్పిన మాట మనం వినకూడదా? కాబట్టి చాలా ప్రేమతో, బహు నమ్రతతో, వినయంతో మీకు చెప్తున్నాను. మేము ఆజ్ఞాపించి మీకు ఉక్కిరి బిక్కిరి పెట్టడం లేదు. ఐ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ యూ గెటింగ్ బ్లెస్డ్. పిల్లలు దీవింపబడాలి. గడ్డు రోజుల్లో ఉన్నాము. యవన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. పిల్లలు ఎదిగిపోయినారు, వారికి వివాహాలు కావాలి, మరి జతలు కావాలి, పెళ్లి చేసిన పిల్లలకు సంతానం కావాలి, ఉద్యోగాలు లేకుండా చాలామంది డిప్రెషన్లో పోతున్నారు పిల్లలు. చిన్న బిడ్డలు స్కూల్ పంపితే వారు ఏ భరోసాలే తిరిగి సురక్షితంగా వస్తున్నారు. ఎన్ని అత్యాచారాలు జరుగుతుంది.
లోకంలో చీకటి తప్ప ఇంకోటి లేదు. ఈ సమయాల్లో వై డోంట్ యు సాక్రిఫైస్ సంథింగ్? శ్రద్ధ గలవాడి ఐశ్వర్యవంతుడు అవుతాడు. బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడట? దరిద్రుడు అవుతారు అని నేను చెప్పాను ఆ మాట, దేవుడు చెప్పిన మాట చెప్తున్నాను అంతే. కాబట్టి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు అలక్ష్యము చేయడు. ఎక్కడుంది సమాధానం? ప్రేమతో చెప్తున్నాను, ప్రార్థనకు రండి. ప్రార్థన తప్ప మరి మీ సమస్యలకు పరిష్కారము లేదు. ఎవరు ఉద్ధరిస్తారు మిమ్మల్ని? మీకు అపాయం వచ్చినప్పుడు మీ దగ్గరికి ఎవరు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. అందుకే ఒక స్త్రీ ఇంట్లో ఆరోగ్యంగా, ఆత్మీయంగా, పరిశుద్ధంగా, అన్ని విధాలుగా వర్ధిల్లితే ఆ కుటుంబము వర్ధిల్లుతుంది, ఆ కుటుంబం సంతోషంగా ఉండగలదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కుటుంబ విలువలని 6వ సందేశం, కుటుంబంలో ప్రేమ అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. లవ్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. ప్రేమ కావాలి, అందరికీ కావాలి ప్రేమ. నాకు ఎవరి ప్రేమ అక్కర్లేదని నేను ఇంతవరకు ఎవరిని వినలేదు. ఎవ్రీ సోల్ డిజైర్స్ లవ్. ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీ పిల్లలు ప్రేమిస్తున్నారు, నీ భర్త ప్రేమిస్తున్నాడంటే ఎంత తృప్తి ఉంటుంది. అదే మరి ఎవ్వరు లేరు అన్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది. కుటుంబంలో ప్రేమ అనేది చాలా ముఖ్యం. భార్య భర్తల మధ్యలో ప్రేమ కావాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి. పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ, వినయము, విధేయత చూపితే కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రేమ అనేది ఎక్కడి నుండి వస్తుంది? ప్రేమ మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారానే కుమ్మరింపబడుతుందని రోమీలకు రాసిన పత్రిక 5:5 ఉంది. మరి ప్రేమ రావాలంటే ప్రభువు నుండే రావాలి. నేను ఒక మాట మరి చదువుతాను. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. కొలోసియన్స్ 2nd chapter 19th. అతి వినయాసక్తుడై దేవదూతారాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు, తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగొచ్చు, శిరస్సును హత్తుకొనని వాడెవడునూ మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఎవరి శిరస్సు? శిరస్సు ఎవరు? శరీరానికి యేసుక్రీస్తే శిరస్సు. మరి సంఘానికి ఎవరు శిరస్సు? యేసుప్రభువే శిరస్సు. ఆ శిరస్సును హత్తుకొనివాడు శిరస్సు నుండి ప్రతి దీవెన పొందుకుంటున్నాడు. ఆ శిరస్సు మూలంగానే సర్వ శరీరము కీళ్ల చేత నరముల చేత పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎ ఫ్యామిలీ ఈజ్ ఆఫ్ ద మ్యాన్. చూడండి, ఆ శిరస్సుకు ఉన్నంత బాధ్యత, ప్రేమ లేక రెస్పాన్సిబిలిటీ అని ఇంగ్లీష్లో అంటారు, అది చాలా గొప్పది. ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒక కుటుంబానికి ఆ పురుషుడు మరి అక్షరార్థంగా శిరస్సుగా ఉన్నాడు. అసలైన శిరస్సు యేసుప్రభువే. ఆ శిరస్సు తన భార్యను, తన పిల్లలను ఏ విధంగా వాక్యానుసారంగా తీసుకొని వెళ్తున్నాడో అది చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ ఆ కుటుంబ నాయకుడు సరిగా లేకుంటే ఆ భారం అంతా కూడా స్త్రీ మీద పడుతుంది. ఆ స్త్రీ కూడా పట్టించుకోకుంటే ఆ పిల్లలు అనాథులు దిక్కులేని దేశ దిమ్మర్లాగా తిరుగుతారు. అంటే కుటుంబం పాడైపోయిందని అర్థం. ఆ స్త్రీ బాధ్యత తీసుకుంటుంది, పురుషుడు తీసుకోనని బాధ్యత కూడా తీసుకుంటుందంటే అస్సలైన శిరస్సు యేసు ప్రభువుకు ఆమె అతుకబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొన్ని గృహాల్లో చూసినప్పుడు త్రాగుబోతు భర్తలతో కాపురం చేసి పిల్లలను పైకి తెచ్చిన స్త్రీలు ఎంతమంది ఉన్నారండి? అట్టి స్త్రీలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. పచ్చి తాగుబోతులతో కాపురం చేసిన స్త్రీలు ఎన్ని ఇబ్బందులు పడినారు. పిల్లలను కంటే సరిపోదు కదా, వాళ్ళు పెంచి పైకి తేవాలి, వారిని ఒక స్థాయికి తీసుకొని రావాలంటే అహో రాత్రులు పరిశ్రమ చేసిన ఎన్ని ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ పురుషుడు సరిగా లేదని చెప్పి కుటుంబాన్ని వదిలిపెట్టి పరపురుషులతో తిరగలేదు. వాళ్ళు దేవుడిచ్చిన బాధ్యతలు సరిగ్గా నెరవేర్చినందుకు దేవుడు వారిని ఆశీర్వదించినాడు. పిల్లలను కూడా కలిగి ఉన్నారు. ఒకసారి చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. అంటే వారు శిరస్సుకు అతుక్కున్నారు. యేసు ప్రభు శిరస్సుగా ఉండి ఆ శిరస్సుకే వారు హత్తుకున్నారు, హత్తుకబడినారు. కాబట్టి వారికి కావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆ శిరస్సు నుండి వారు పొందుకున్నారు. ప్రేమ చాలా గొప్పదండి. ఒక భర్త తన భార్యను మిక్కటంగా ప్రేమించాలి.
ప్రేమ నటించరాదు. చాలామంది పురుషులు నటిస్తారు ప్రేమ ఉన్నట్టే. ఏదో కొత్త చీర కొనుక్కొచ్చి చేసే వ్యభిచార పాపాలు చేస్తూ ఉంటారు. మల్లెపూ దండ చేసి తిరుగుతూ ఉంటారు. అది దేవుని దగ్గర ఈ నకిలీ పని ఎప్పుడు చెల్లదు. ఆల్రెడీ యు ఆర్ డిగ్గింగ్ యువర్ ఓన్ గ్రేవ్. నీ గొయ్యి నువ్వు దవ్వుకుంటున్నావు. అంతే. యథార్థవంతులకి దేవుడు తోడు ఉంటాడు. దేవుని పేరు మరో పేరే సత్యం, ఇంకో పేరే ప్రేమాస్వరూపి. దేవుని కన్నులు ఎవరు కప్పలేరు. కాబట్టి ఎప్పుడు దేవుని భయమే మనకు ఆశీర్వాదం, ఐశ్వర్యం. హల్లెలూయా. కాబట్టి నీ భార్యను సరిగా ప్రేమించాలి. అంటే ఆల్వేస్ ఎ ఉమెన్ ఈగర్లీ వెయిట్స్ ఫర్ ద హస్బెండ్ టు లవ్ హర్. ఆ ప్రేమ దొరకనప్పుడే చాలా ఇబ్బంది పడుతుంది. కానీ ఒక విశ్వాసరాలైతే దేవుని ప్రేమలోనే తేలియాడుతుంది. నేను చెప్పేది సర్వసాధారణంగా ఉన్న గృహాల్లో తప్పకుండా భర్త భార్యను ప్రేమించాలి. ప్రేమ ఒకవేళ అది అంత విలువైంది కాదంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక అధ్యాయాన్నే ప్రేమ కొరకు కేటాయించాడు దేవుడు. 1 కొరింథీ 13వ అధ్యాయము ప్రేమ గురించే ఉంది కదా. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. 1 కొరింథీ 12వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట ఉంది, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నాను. ఐ షో యు ద బెస్ట్ వే, ద హైయెస్ట్ వే. సర్వోత్తమమైన మార్గం. అదేం మార్గం? ప్రేమ మార్గము. దేవుని స్తోత్రం. కింద 13వ అధ్యాయంలో సర్వోత్తమైన మార్గము ప్రేమ ఎంత గొప్పదో చెప్తున్నాడు. 3 నుండి 7 వరకు నేను చదువుతున్నాను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీయో లేదు. అంటే పేరు కొరకు ఇస్తున్నాడు అన్నమాట. పేరు ప్రఖ్యాతుల కొరకు ఇస్తున్నాడు. ఇచ్చి బీదలకు ఇస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, కాల్చబడుటకు శరీరం కూడా అప్పగిస్తున్నాడు. అంటే అసలైన ప్రేమ హృదయంలో లేకుండా ఏదో కీర్తి ప్రతిష్టల కొరకు ప్రాకులాడుతున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడు. ఐఎమ్ యూస్లెస్ ఫెలో ఇఫ్ ఐ డూ నాట్ క్యారీ లవ్ ఇన్ మై హార్ట్. లవ్ రిజంబుల్స్ గాడ్. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ప్రేమించి చేతులు కట్టుకొని ఊరుకోలేదు. తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మనకందరికీ అనుగ్రహించినాడు. హల్లెలూయా. ప్రేమ ఎప్పుడు ఇస్తుంది. లవ్ ఆల్వేస్ గివ్స్. అందుకే ప్రేమ హృదయంలో లేనివాడు వ్యర్థుడు. నేను ఇంతకుముందు చెప్పినాను, భార్య బిడ్డలను ప్రేమించని వాడు లూజర్. హి హస్ లాస్ట్ సో మచ్ ఇన్ లైఫ్. పరస్త్రీల మీద ఆశ పెట్టుకున్నవాడు కూడా లూజర్. ఎందుకంటే ప్రేమ నీ హృదయంలో లేకుంటే వ్యర్థుడు అని 2వ వచనం ఆఖరిలో ఉంది. ప్రేమ ఏం చేస్తుంది? వాట్ డస్ లవ్ డూ? ప్రేమ దీర్ఘకాలము సహించు. హల్లెలూయా. కుటుంబంలో కావాల్సింది ప్రేమ వలన ఆ ఆత్మ ఫలము సహనం, దీర్ఘశాంతం. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట. అందుకే సహనం ఉన్న చోట కుటుంబాలు చాలా దృఢంగా కట్టబడుతుంది. ఓర్పు చేత ఓరుగల్లు పట్టడం వస్తుందట చేతికి. ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు. ఓర్పు అనేది సుగుణం, మర్చిపోకుండా ఆత్మఫలం. ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ మరి ద్వారా హృదయంలో ప్రేమ నిండుకుంటే తప్ప నీకు ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ప్రతి దానికి నువ్వు కయ్యానికి దిగుతావు. అందుకే ప్రేమ నీ హృదయంలో నిండుగా ఉండాలి. దయ చూపించును. ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. మత్సరం అంటే ఇల్ ఫీలింగ్, హేట్రెడ్, ఆర్గ్యుమెంట్స్, వివాదాలు. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యము ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మత్సరపడదట. ప్రేమ డంబముగా ప్రవర్తించు. ఇట్స్ స్లో అండ్ స్టడీ. ప్రేమ కొందరు ప్రేమ ప్రకటించడానికి తెలియదు. వారు గుండె నిండా ప్రేమ ఉంటుంది. దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. కొద్దిగా ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలి. నీ గుండెలో ఏముందో ఎవరు తవ్వి చూస్తారు. నువ్వు చెప్పాలి అప్పుడప్పుడు ఐ లవ్ యూ అని చెప్పాలి నీ భార్యతో. భార్య కూడా చెప్పాలి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ అని చెప్పాలి. దేవుని స్తోత్రం. మరి ప్రేమ లేకుంటే ఎలాగ అతకబడుతుంది? ఇది పెద్ద క్విక్ ఫిక్స్ కంటే చాలా మరి శక్తి గలది. కమ్యూనికేట్ విత్ యువర్ పార్ట్నర్. కమ్యూనికేషన్ లేకుంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. నీకు గుండె నిండా ప్రేమ ఉంది అని చెప్పి లాభం లేదు కదా. ఇంత ప్రేమించినానండి ఆమె నన్ను ఇట్లా మోసం చేసిందని మోసపడిన తర్వాత చెప్పి లాభం లేదు. అంతకుముందే చెప్పాలా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుంటే ఈ కుటుంబము నడవదు, నువ్వు కీలక పాత్ర పోషిస్తున్నావు. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఊరికి ఆమెను తక్కువగా మాట్లాడడం కాకుండా కొద్ది మాటలు చెప్పాలా.
చాలా ప్రాముఖ్యం. నా భార్య లేకుంటే అసలు ఈ కుటుంబం కట్టబడకపోయేది, నా పిల్లలు ఇంత పైకి రాలేకపోయేది. ఒక చిన్న మాట, కానీ హౌ మచ్ సాటిస్ఫైడ్ షీల్ బీ, ఆమె ఎంత సంతృప్తి పొందుతుంది. ప్రేమ ఎప్పుడు కూడా డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనం విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొను. హల్లెలూయా. చాలామంది భర్తలు కూడా చాలా తాళుకుంటారు. అసలు స్త్రీలు అయితే పైకి చెప్పుకుంటారు మా ఆయన మంచోడు కాదని, కానీ ఎక్కడైనా పురుషుడు చెప్పుకుంటాడని చాలా దిగమింగుతూ ఉంటాడు పాపం. చాలామందికి తృప్తి లేని జీవితాలు ఉంటే వాళ్ళందరికీ మంచి శుభవార్త నేను చెప్తున్నాను. గెట్ కనెక్టెడ్ టు జీసస్. కనుక ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుందంట? తాళుకుంటుంది. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. హల్లెలూయా. కింద వచనంలో అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమే. కాబట్టి కుటుంబ విలువల్లో ప్రేమ చాలా గొప్పది. ప్రేమ ఉంటేనే ఆ కుటుంబం పరిపూర్ణంగా ఉంటుంది. ఏ ఫ్యామిలీ, అన్ ఇంపర్ఫెక్ట్ ఫ్యామిలీ బికమ్స్ పర్ఫెక్ట్ ఓన్లీ వేర్ దెర్ ఇస్ లవ్. ఒక అయోగ్యుడైన వాడిని కూడా ఆ భార్య ప్రేమిస్తుందంటే ఆ దేవుని ప్రేమ కాకుంటే ఏంటి మరి? ఉట్టి పాట పాడితే సరిపోదు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును, పాట పాడితే కాదు, ఆ పాట నీ జీవితం ఒక పాటగా మారాలి. ఎంత దుర్మార్గుడైనా వాడు మరి అక్రమస్తుడైనా, నీకు తెలుసు అని హృదయం సరిగా లేదు అయినా ప్రభు ప్రేమతో నీ భర్తను ప్రేమించగలుగుతున్నావు, పరిచర్య చేయగలుగుతున్నావు, ఆయన ద్వారా పిల్లలను కన్నావు, ఆ పిల్లల బాధ్యత నీ మీద ఉంది, పెళ్లిపీటల మీద నీవు నిబంధనలు చేసావు, అందరికీ సాక్ష్యంగా దేవుని సాక్షిగా తీసుకున్న ఆ వౌస్, ఆ నిబంధనలకు నువ్వు కట్టబడి ఉన్నావంటే నీకంటే ధన్యురాలు ఈ లోకంలో లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి భర్త ప్రేమ లేదు, ఉన్న ప్రేమించిన ఊరికే కపట ప్రేమ. అది నేను చెప్పిన గంగిరేదు ఇక్కడ సై అంటది, మళ్ళీ బయటికి పోయి కూడా సై అంటది. అటువంటి ప్రేమలు అనుభవించే స్త్రీలు ఉంటారు. వాళ్ళకి తెలుసు దేర్ హస్బెండ్స్ ఆర్ నాట్ ఇన్ ద రైట్ ట్రాక్, బట్ స్టిల్ దే లవ్ యూ. అది ఎంత ప్రేమ అండి! అది నిజంగా దేవుని ప్రేమ కాకుంటే మరో ప్రేమ. అది ఏంటది? దేవుని ప్రేమనే కదా. తెలుసు అక్రమస్తుడు, తెలుసు వ్యభిచారి, దుర్మార్గుడు, అవినీతిపరుడు, కొడతాడు, త్రాగుతాడు, ఇంటిలో ఉన్న మరి వస్తు సామాగ్రి కూడా మాయం చేస్తాడు అని తెలిసి కూడా అట్టివాన్ని ప్రేమిస్తే అది ఎవరి మనసు అనుకుంటున్నారు మీరు? క్రీస్తు మనసు. దేవుని స్తోత్రం. దే హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్, ద మైండ్ ఆఫ్ జీసస్. వారెన్నడూ ఓడిపోరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విక్టరీ బికమ్స్ దేర్స్. ఎందుకంటే చూచుచున్న దేవుడు కదా, దేవుడు చూచేవాడు కదా, ఆయనకు బట్టబయలుగా ఉంది కదా నీ కుటుంబం పరిస్థితి, నీ బాధ, నీ రోదన, నీ మూలుగుల శబ్దం ఆయన చెవులకు వినబడడం లేదా? అందుకే కదా ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టేది. కమ్ అండ్ వీప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. డెఫినెట్లీ దెర్ ఈస్ an end to your problems. నీ దుఃఖ దినములు సమాప్తమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఇట్టివారు కూడా మరి శ్రమను అనుభవిస్తూ కూడా ఎవరికి చెప్పకుండా, ఇతరులకు పంచుకోకుండా ప్రభు పాదాల దగ్గర తమ హృదయాలు కుమ్మరించి వేడుకొని మరి విజయాన్ని సాధించిన స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. పరిశుద్ధమైన స్త్రీలు. వారు మరి కుటుంబాలను తప్పకుండా కట్టుకోగలుగుతారు. కొంతమంది స్త్రీలు, నేను కుటుంబంలో ప్రేమ గురించి చెప్తున్నానండి, కొంతమంది స్త్రీల హృదయాలు అపవిత్రంగా ఉంటుంది. మంచి భర్త దొరికినా కానీ వాళ్ళు భర్తను ప్రేమించరు. ఒక గ్లాస్ నీళ్ళు అడుగుతారండి వీళ్ళేం కుటుంబ స్త్రీలు అర్థం కాదు. ఇన్ని పనులు, ఇన్ని సంఘ కార్యక్రమాలు చేసినా, ఇంత పెద్ద సంఘం మిమ్మల్ని అందరినీ నడిపించినా నేను మాత్రం నా డ్యూటీ తప్పకుండా చేస్తాను. ఎందుకంటే బికాజ్ ఐ ఫియర్ గాడ్. నేను దేవుని భయపడుతున్నాను కాబట్టి నాకు దేవుడిచ్చిన బాధ్యతలు సరిగ్గా చేయకుంటే నేను ఎలా ప్రజల ముందు నిలబడి దేవుని కార్యాలు చేయమని చెప్పాలి? ఫస్ట్ ఐ హ్యావ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ ఇన్ మై హౌస్. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ప్రేమ ఎక్కడో పోయి మరి ప్రకాశించదట. ప్రేమ ఇంట్లోనే మొట్టమొదట ఆరంభించేది ఎక్కడ? కుటుంబంలోనే ప్రేమ ఉద్భవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ మంచిదైనా కుటుంబం నుండి రావాలి.
సామెతలు 15:1 ఆ మాట చూడండి. ఎప్పుడైనా మరి ఇంట్లో కొద్దిగా గొడవగా ఉన్నప్పుడు ఆ స్త్రీ అయినా పురుషుడైనా బైబిల్ పద్ధతులు లేక పరిశుద్ధ గ్రంథం చెప్పిన నియమాలను పాటించినప్పుడు వెంటనే దేవుని కనికరం వచ్చేస్తుంది, సమాధానం ఆ కుటుంబంలో వచ్చేస్తుంది. సామెతలు 15:1 చూడండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చు, నొప్పించు మాట కోపమును రేపు. చాలా కుటుంబాల్లో గందరగోళం, ఎందుకంటే ఆ స్త్రీ నోరు మోసుకోదు. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. అది ఎంత మాట! నా కుటుంబంలో క్షేమాన్ని తెచ్చింది, నెమ్మదిని తెచ్చింది ఆ మాట నేను పాటించినప్పుడు. అరే, ప్రభు కంటే ఎక్కువ బాధలు నేను పడుతున్నానా? ఒకసారి అడుగుకున్నాను నా హృదయంలో. అవును, ఎన్నెన్నో ఉంటాయి, అన్నీ మీకు విప్పి చెప్పలేను. కానీ నేను ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు ప్రభు ఈ మాట నాకు గుర్తు చేసినాడు. నువ్వు నాకంటే శ్రమలైతే అనుభవిస్తలేవు కదా. అందుకే కొన్ని వాక్యాలు గుర్తు చేసినాడు నాకు. అప్పుడు వెంటనే పీస్ రెయిన్డ్ అవర్ హౌస్, సమాధానం దిగొచ్చింది. ఆయన ఎన్ని ఇబ్బందులు పడినాడు. ఒకసారి ప్రభు అంటున్నాడు, నేను అలసిపోయినాను ప్రభు, నేను విసిగిపోయినా, నేను అన్నీ వదిలేస్తాను, నేను అటు సేవ వస్తున్నాను, ఇటు కుటుంబం కూడా వదిలేసి నేను ఎక్కడ వెళ్ళిపోదాం. జరిగే పనేనా అది? అప్పుడు ప్రభు ఒక మాట ఇచ్చినాడు. హెబ్రీ పత్రిక 12:3 కొన్ని 20 సంవత్సరాల ముందు జరిగిన కార్యం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను తలంచుకున్నాడు. మా వివాహమైన కొన్ని సంవత్సరాలు, అంటే జస్ట్ ఇనీషియల్ 2-3 ఇయర్స్లోనే అసలు చాలా బాధ కలిగింది. అంటే కొన్ని కార్యాల్లో నేను చాలా విసిగిపోయినాను అనమాట. అసలు వద్దు, కుటుంబ జీవితం వద్దనుకున్నాను, చాలా బాధపడుతున్నాను. అప్పుడు మా తండ్రి దగ్గర పోయి నేను చెప్పాను అన్నమాట, ఇది కుదరని పని, అసలు నా కుటుంబం వద్దు, ఏం వద్దు అంటే. అప్పుడు సేవ లేదు, బ్యాంకర్. ఐ వాంట్ టు టేక్ ఏ లీగల్ సెపరేషన్. మా మనస్తత్వాలు కుదరడం లేదు, మాకు ఎలాంటి మ్యాచ్ లేదు. మా నాన్న ఒక్క మాట అన్నాడు, చాలా సైలెంట్ మనిషి, ఒక్క మాట అంటే చెట్టు దిగిపోయింది. ఏమనంటే, డైవర్స్ అనే పదం మీ కుటుంబంలో వినబడొద్దు అన్నాడు. అంతే, సెట్ రైట్ అయిపోయి గమ్మున ఇంటికి వెళ్ళిపోయినా. అంటే దాంట్లో ఎంతో జ్ఞానం ఉన్నట్టు నాకు అనిపించింది. కొన్ని కుటుంబాల్లో చీటికి మాటికి ఇదే మాట రోజుకి 20 సార్లు అని అంటారు. అది పిల్లల మీద దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఇంత సరైన మాట కదా. అంటే పిల్లలు ఊరికి వింటారు ఈ మాట. డైవర్స్ అంట, మమ్మీ డైవర్స్ అంటుండు, పప్పా డైవర్స్ అంటున్నాడు. మమ్మీ ఏమో డాడీ రాగానే చెడ్డ మాటలు తిడుతుంది, బూతులు తిడుతుంది, ఎక్కడ పోయినావు, ఏం చేసినావు అంటుంది. ఇవన్నీ తెలియకుండానే పిల్లల మీద ముద్రలు, చెరగని ముద్రలు అన్నమాట. తల్లిదండ్రులు ప్రేమగా మెలగకుంటే పిల్లలు ఎలా బాగుపడతారు? ఆ తల్లి కన్నా తండ్రి కన్నా పట్టుదల ఉండాలి. ఇదిగో నా పిల్లలు పాడు కాకూడదు, పిల్లలు చదువుకోవాలి, పిల్లలు పైకి రావాలి, వారి చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, వారి భవిష్యత్తు పాడు కాకూడదు అనే పట్టుదల లేకుంటే పిల్లలు ఎలా పైకి వస్తారండి? ఎప్పుడు మీరు కొట్లాడుకుంటూ తగులాడుకుంటూ, దట్ డిస్ట్రాయ్స్ ద చిల్డ్రన్స్ ఫ్యూచర్. కాబట్టి ఏదున్నా చక్కగా ఒక ప్రార్థన గది ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి. కొన్నిసార్లు న్యాయం జరగదండి, నేను చెప్తున్నాను కదా, ఇంతమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, కుటుంబ జీవితంలో న్యాయం జరగదు. చాలా అనవసరంగా నువ్వు బాధలు పడాల్సి వస్తుంది. లేని నేరాలని మీద వేస్తారు, లేని వార్తలు పుట్టిస్తారు. ఎవరో కాదు, ఇంటి వారే, కొందరు బంధువులే నిన్ను నీ భర్తను విడదీయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటివన్నీ సర్వసాధారణంగా లోకంలో జరుగుతుంది. ఏం కొత్త కాదు, వింత కాదు. మీరు అనుకుంటున్నారు మీకే సమస్యలు ఉన్నాయని. నువ్వు పెద్ద రాజగృహంలో పోయినా అక్కడేముంటాయి, సమస్యలు అంతటా ఉంటాయి. బట్ హౌ యూ డీల్ విత్ ద ప్రాబ్లం మ్యాటర్స్ మచ్. సమస్యలు రాజభవన్లో ఉంది, పూరి గుడిసెలో ఉందండి. విశ్వాసుల గృహంలో ఉంటుంది, అవిశ్వాసుల గృహంలో ఉంటుంది. సర్వ సమాజంలో సమస్యలు ఉంటాయి, ఈ లోకంలో సమస్యలు ఉంటాయి. ప్రభువే చెప్పినాడు, ఈ లోకంలో మీకేం కలుగుతుంది? శ్రమలు కలుగుతుంది. కలగవని చెప్పలే ప్రభు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరేం చేయాలి? ధైర్యము తెచ్చుకోవాలి. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుని బట్టి ధైర్యం. నేను లోకాన్ని ఏం చేసినాను? జయించిన. అంటే మనకు విజయం ఇస్తాడా లేదా? ఇస్తే ఒకసారి చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కుటుంబంలో సర్వసాధారణంగా సమస్యలు వస్తాయి, కొత్త కాదు, వింత కాదు. నీకే వచ్చింది, నాలాంటి శ్రమలు మీకు, నాకు యోబు లాంటి సమస్య వచ్చిందని ఒక ఆమె అంటుంది. యోబులాగా నీకు ఏమైంది? 10 మంది పిల్లలు ఒకరే రోజు వచ్చినారా? ఈ ఒళ్ళంతా పుండ్లతో పెంకతో గీక్కుంటున్నావా? అసలు నీకేమొచ్చింది? ఆస్తిపాసులన్నీ ఒకటే రోజు పోయినాయా?
ఏం కాలేదు. యోబుకు వచ్చింది ఇసుమంతా కూడా నీకు రాలేదు. కనుక నీవేం చేయాలంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభు మీద ఆధారపడాలి. వాక్యము నీకు తెలివిస్తుంది. నీ వాక్యం వెల్లడి అవుటతోడనే చీకటిలో ఏం కలుగుతుందట? వెలుగుపడుతుంది. 119వ కీర్తన 130వ వచనం, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివే కలిగించు. హల్లెలూయా. దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించాలి. దివారాత్రులు చదవాలి వాక్యం అంటే. ఎందుకంటే తెలివి లేని వారికి అది ఏమిస్తుంది? తెలివి. నీకు తెలియదు కుటుంబం ఇట్లా నడిపించాలో, ఎటు పాదం పెట్టాలనో తెలియదు, నోరు తెరవాలన్నా తెలియదు, నోరు ముయ్యాలన్నా తెలియదు. తెరిసేటప్పుడు మూసుకుంటే తప్పు, నోరు మూసుకోవాల్సినప్పుడు తెరిస్తే కూడా తప్పే. కొన్నిసార్లు ఎక్కువ తెరిసామంటే వీపు బద్దలవుతుంది. కొడితే ఇప్పుడు ఎవరు పడుతున్నారని ప్రమాదంలో పడిపోతారు పురుషులు. స్త్రీని చెయ్యి నీకు చూపెడతాను ఈ పని అంటారు. కొట్టు చూద్దాం అంటారు. అసలు నన్ను అడిగితే భర్త 2 వేసినా కానీ ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం. భర్తగా దేవుడు ఇచ్చినాడు కదా, అది ఊరంతా చెప్పుకునే అవసరం లేదు. స్త్రీలను కొట్టడానికి స్త్రీని సొంత శరీరంగా ప్రేమించాలి. యు లవ్ యువర్ వైఫ్ యాజ్ యువర్ ఓన్ బాడీ. కానీ అది చెయ్యరు. అందుకే కదా ఇవన్నీ కూడా కలహాలు, కయ్యాలు. ఒకవేళ భర్త ప్రేమ నీకు లభించకున్నా నీకు పోయేది ఏం లేదు. నన్ను అడిగితే నాకు ఒక మాట దేవుడు గుర్తు చేసినాడు. ఆదికాండం 29:31, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచాను. రాహేలును చాలా ప్రేమించినాడు. ఎంత బాధపడ్డదో లేయా, నాకు అసలు తలుచుకుంటే దుఃఖం వస్తుంది. ఆయనకు 2 భార్యలు. ఇప్పుడు సంగతి కాదు నేను చెప్పేది, అప్పుడు పాత సంగతి. ఆదికాండంలో 2 భార్యలు. మరి రాహేలు చాలా సౌందర్యవతి, చూడడానికి చక్కగా ఉంది. లేయా జబ్బు కళ్ళది. యాకోబుకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది? రాహేలు మీద. లేయాను ప్రేమించడం కాదు, లేయాను అసలు ద్వేషించినాడు యాకోబు. ప్రేమ లేకున్నా పర్వాలేదు కానీ ద్వేషం ఉండకూడదు కదా. లేయాను ద్వేషించినాడు. లేయా ద్వేషింపబడుట చూచి యెహోవా ఆమె గర్భము తెరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నీకు ప్రేమ లభించదో అక్కడ దేవుని కనికరం ఉంటుంది. మా ఆయన ప్రేమిస్తున్నాడు పోతే పోనీ మీ ఆయన ప్రేమించకుండా దేవుని ప్రేమ నిండుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ఆయన ప్రేమించకుంటే ఏంటి? గాడ్స్ లవ్ ఈజ్ ఇటర్నల్. శాశ్వతమైన ప్రేమ. ఓ పాట పాడుతుంది కదా, శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, ప్రేమలో భయమేమియు లేదు, ప్రేమ పరిపూర్ణం వయ్యున్న భయమును పారగద్రోలున్, భయమును పారగద్రోలున్, శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. హల్లెలూయా. వివాహమైనప్పుడు చాలా ప్రేమ ఉంటుంది. ఏం ప్రేమ అంటే ఆయన ఎప్పుడు వస్తాడు, ఈమె ఎప్పుడు వస్తుంది, ఇద్దరు కలిసే పోతారు. 2 చేతులు కట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తారు. అబ్బా ఎంత ప్రేమ. ఆ ప్రేమ రాను రాను పాత చింతకాయ పచ్చడిలాగా అయిపోతుంది. అది అసలైన ప్రేమ అంటారా? నన్ను అడిగితే అసలైన ప్రేమ దేవుని ప్రేమ. దినములు గడుస్తున్న కొలది, యాజ్ యూ గెట్ ఓల్డర్ ద లవ్ బికమ్స్ రిచర్ అండ్ రిచర్. హల్లెలూయా, హల్లెలూయా. 80 సంవత్సరాల వయసున్న ఒక వృద్ధురాలు మొన్న మన యూపీఎఫ్కి అప్పుడప్పుడు వచ్చేది. ఆమె చనిపోయింది, ప్రభు దగ్గర వెళ్ళిపోయింది. ఆమె నెలకు ఒకసారైనా నా దగ్గరకు వచ్చేది. అమ్మా బాధ పెడుతున్నాడమ్మా. నేను ఇదేం బాధ, 80 సంవత్సరాలకు నీ బాధ అమ్మా. మీ వాక్యం వస్తే టీవీ చూస్తే టక్కుమని కరెంట్ ఆఫ్ చేస్తాడమ్మా, స్విచ్ ఆఫ్ చేసేస్తాడమ్మా. నేను ఇంత వయసులో ఎందుకు బాధిస్తున్నాడమ్మా? అమ్మ వివాహమై మాకు 60 సంవత్సరాలు దాటిపోయింది, అయినా నెమ్మదిలేదమ్మా. మరి ఏం చేస్తాం, మరి మీ కొడుకుల దగ్గర వెళ్ళిపో అని అంటే, అమ్మో ఆయనను వదిలేసి ఎట్లా పోవాలమ్మా, మరి ఆయనకి ఎవరు వండి పెడతారమ్మా అంటే, చూడండి పాప ఆమె గుండెలో ఇంకా ప్రేమ వెలుగుతూనే ఉంది. అంత ఇబ్బంది పెడుతున్నాడు ఆయన భర్తను వదలలేదు. నిండు ముత్తైదుగానే దేవుని దగ్గర వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఆమె పోయినప్పటి నుండి ఏడుస్తున్నాడు అంటే ఇతను. ఉన్నప్పుడేమో పెట్టని బాధలు లేవు, టీవీ వాక్యం వినడానికి కూడా మరి
ఇబ్బంది కలిగింది చేసేవాడు. పోయిన తర్వాత నుండి ఇప్పటి వరకు అని కొడుకు మొన్న వచ్చి చెప్తున్నాడు, అమ్మా అప్పటి నుండి ఏడుస్తున్నాడు. 85 సంవత్సరాల వయసు, నన్ను ఒంటరిగా చేసిపోయినావు కదా, నన్ను ఒంటరిగా దిక్కు లేకుండా చేసావు కదా అని ఏడుస్తున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం వెల్లడి అవుతున్నప్పుడు అది తెలివి లేని వారికి ఏమి ఇవ్వాలి? తెలివి ఇవ్వాలి. చీకట్లో ఏం కలగాలి? వెలుగు కలగాలి. ప్రేమ శాశ్వతమైనదండి. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది. అందంగా ఉన్నప్పుడు ప్రేమించినావు యాకోబులాగా, అందం లేకుండా ఉన్న జబ్బు కళ్ళ లేయాను యాకోబు ఏం చేసినాడట? ద్వేషించినాడు. అలాగ ఉండకూడదు. నాట్ ఆన్ ద ఫిజికల్ ఫామ్. యు లవ్ హర్ యాజ్ యువర్ వైఫ్, యు లవ్ హిమ్ యాజ్ యువర్ హస్బెండ్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఏదో పై రూపాన్ని చూసి కాదు నువ్వు ప్రేమించాల్సింది. ప్రేమ దేవునికి చెందింది. దేవుడు ప్రేమ స్వరూపి. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ షీ లుక్స్ ఆర్ హీ లుక్స్. ఇట్ మ్యాటర్స్ బికాజ్ హీ ఈజ్ యువర్ హస్బెండ్ అండ్ షీ ఈజ్ యువర్ వైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలకు ఒక మంచి ఉపదేశాన్ని తీతుకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు, అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అలాగనే వృద్ధ స్త్రీలు కొండకత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక, అంటే ఆ దినాల్లో వృద్ధ స్త్రీలు బాగా తాగుబోతులుగా తయారైనారు అన్నమాట. మద్యపానం చేసుకుంటారండి. అలా ఉండకూడదు. వృద్ధ స్త్రీలు కొండములు చెప్పుకుంటా మరి కొంపలు కూల్చకూడదు. మద్యపానాసక్తులై ఉండకుండా ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని, దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవలనని బోధించుము. భర్తలను పిల్లలను ప్రేమించేవారుగా ఉండాలి స్త్రీలు. వృద్ధ స్త్రీలకు ఉన్నది ఉపదేశం, యవన స్త్రీలకు ఉపదేశం ఉంది. స్త్రీలు ఎలాగ ఉండాలి? దే షుడ్ లవ్ దేర్ హస్బెండ్స్. పురుషులకు ఉంది ఆదేశము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మీ భార్యలను మీరేం చేయాలి? ప్రేమించాలి. ఇక్కడ స్త్రీలకు కూడా ఆదేశం ఉన్నది. నీ భర్తలను ఏం చేయాలి? ప్రేమించాలి. పిల్లలను ప్రేమించే తల్లిగా ఉండాలి. భర్తను ప్రేమించే భార్యగా ఉండాలి. కొంతమంది స్త్రీలు ఇక్కడ ప్రార్థనలకు వస్తారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటంటే, సరే ఉపవాసంకి వచ్చావు, ప్రార్థనకు వచ్చావు, వాక్యం విన్నావు, తర్వాత తొందరగా ఇంటికి వెళ్ళాలనే చింత ఉండదు. నువ్వు తప్పకుండా పిల్లలను రెడీ చేసి టిఫిన్లు కట్టి నీ ధర్మం నువ్వు తప్పకుండా చేయాలి. దేవుడు గౌరవించేది అదే కదా. నీకు ఇచ్చిన ప్రప్రదమైన బాధ్యతలు సక్రమంగా చేయాలి. భర్తను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి. దేవుడు నీకు ఇచ్చిన ఫస్ట్ కింగ్డమ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. కాబట్టి అలాగ ఉండకూడదు. చూడండి, అన్నీ మరి క్రమముగా పాటించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అన్యాయంగా నువ్వు బాధపడితే నీకు పరిష్కారం ఉంది వాక్యంలో. 1 పేతురు గ్రంథం ఒకసారి తీయండి, 4వ అధ్యాయం 19వ వచనం. 1 Peter 4:19 verse. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవారు. కొన్నిసార్లు అన్యాయం. నీ పరిస్థితి ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. హౌ మచ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, నో వన్ విల్ నో, వెదర్ యువర్ అ మ్యాన్ ఆర్ ఎ ఉమన్. ఒక స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు. అన్యాయం సహిస్తున్నావు, అన్నిటినీ తాళుకుంటున్నావు, దేవుని వాక్య ప్రకారం ఉన్నావు, నీకు న్యాయం జరగడం లేదంటే తప్పకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీతి న్యాయములు సింహాసనానికి, దేవుని సింహాసనానికి ఆధారములు. ఆయన నీకు నీతి జరిగిస్తాడు, న్యాయం జరిగిస్తాడు. కనుక నీ యొక్క సమస్యను ఎవరికి అప్పగించమంటున్నాడు? దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకో. తప్పకుండా న్యాయం జరుగుతుంది. తప్పకుండా గాడ్ విల్ బ్రింగ్ జస్టిస్. ఐ బిలీవ్ ఇట్. వారి కన్నుల ఎదుట నేను నిన్నేం చేస్తాను? గొప్ప చేస్తాను. అంటే నీ భర్త గారు గొప్ప అయిపోవాలని కాదు. అంటే నిన్ను నిందించిన వారు, తృణీకరించిన వారు, నిన్ను అసహించుకున్నవారు, నిన్ను హేళన చేసిన వారు, నిన్ను చులకనగా చూసిన వారు అందరి ముందు తప్పకుండా నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు కాబట్టి చెలికాను అందరికంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో ఆయన అభిషేకిస్తాడు. నీ పిల్లలను మంచి స్థాయికి తీసుకొని రాగలడు ఆయన. మంచి ఉద్యోగాలు ఇస్తాడు, శ్రేష్టమైన ఆరోగ్యం ఇస్తాడు, మంచి జతాలను ఇస్తాడు.
పిల్లలను చూస్తాం. ఇవన్నీ 100కి 100 పాళ్ళు జరుగుతుంది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ శ్రమ పడిన దినముల కొద్దీ దేవుడు నిన్ను సంతోషభరితురాలుగా చేస్తాడు. కనుక ఈరోజు మరి పురుషులకు స్త్రీలకు సమంగా ఉంది దేవుని వాక్యం. భార్యను కూడా మిక్కటంగా ప్రేమించాలి. ఇంటి పని కంటికి కనబడదు అంటారు. ఎన్ని పనులు చేస్తుంది. నువ్వు తీరా సాయంకాలం వచ్చి ఏం చేసినావు దినమంతా అంటే ఏంది లిస్ట్ ఇస్తుంది నీకు రాసి. ఎన్నో పనులు చేస్తుంది స్త్రీ. కాబట్టి ట్రై టు రికగ్నైజ్ యువర్ వైఫ్స్ హార్డ్ వర్క్. ఒక మంచి మాట, ఒక మంచి ప్రశంస. అంటే పెద్ద వీల్ నడవాలి, మెషిన్ నడవాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడిక్కడ కొద్ది గ్రీజ్ పోసిస్తారు, అంతే అజీవని పోతుంది. తెలివైన పురుషులు అలా చేస్తారు. కొద్దిగా వారిని గుర్తించాలి, ప్రేమించాలి. అంటే నీ జీవితం సునాయాసంగా మారిపోతుంది కదా. కాబట్టి ఏదో కొందరు అంటారు కదా, పురుష అహంకారం అంటారు. మై వైఫ్ ఈజ్ అ డోర్ మ్యాట్, నా చెప్పు కింద తేలు. డోర్ మ్యాట్ కాదు, బెడ్రూమ్ ఫర్నిచర్ కాదు భార్య. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి సాటి అయిన సహకారిని దేవుడు ఆదికాండంలోనే ఇచ్చినాడు కదా. స్త్రీలు ఒంటరిగా ఉండటం మంచిది కాదని లేదు, అంత వెతికిన. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కాబట్టి దేవుడు ఇచ్చిన సాటి అయిన జతను, సహకారిని భద్రంగా పెట్టుకోవాలి. ఏదైనా ప్రశస్తమైనది నీ చేతికి ఇస్తే ఎంత దాచుకుంటామో మనం. అబ్బబ్బా, కొందరు స్త్రీలు ఇంత బంగారం ఉంటుంది చూస్తే ఇంతే, కానీ దాన్ని చిన్న పేపర్లో కట్టి, పర్సులో పెట్టి, ఇంకో దాంట్లో పెట్టి, అల్మార్లో పెట్టి, ఆ ఇన్నర్ క్యాబినెట్లో పెట్టి, అల్మారా లాక్ చేసి మళ్ళా వేసానా లేదా దాని మీద బట్టి వేలాడతారు. అసలు లాక్ పడ్డదా లేదా అని. మళ్ళీ ఇంటి తాళం వేసానా అని ఇక్కడ కూర్చొని కూడా ఇంటి తాళం గురించి ఆలోచిస్తారు. అంటే వాట్ ఈస్ ప్రెషియస్ యూ హ్యావ్ టు హ్యాండిల్ విత్ కేర్. హల్లెలూయా. హస్బెండ్ ఈస్ ప్రెషియస్, యూ హ్యాండిల్ విత్ కేర్. వైఫ్ ఈస్ ప్రెషియస్, యూ హ్యాండిల్ విత్ కేర్. చిల్డ్రన్ ఆర్ ప్రెషియస్. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. హ్యాండిల్ విత్ కేర్. తెలివి లేకుంటే, తెలివి లేని వాడు ఏం చేయాలి? అడగాలి. ఎవడైనా జ్ఞానం కొదువుంటే అడగాలి. దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా ఇస్తాడు. యాకోబు 1:5. దేవుని తెలివి జ్ఞానం అడుగు, దేవుడు సంపూర్ణంగా ఇస్తాడు. శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ. శాశ్వతమైనది ప్రేమ, ప్రేమలో భయమేమియు లేదు. ప్రేమ పరిపూర్ణం భయమున్న భయమును పారగదోలం. భయమును పారగదోలం. శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ. శాశ్వతమైనది ప్రేమ, దీర్ఘకాలము ప్రేమ, దయ చూపి సహించును. దీర్ఘకాలము ప్రేమ, మత్సరపడని ఉత్తమ ప్రేమ. మత్సరపడని ఉత్తమ ప్రేమ. డంభముగా నడువనిది ప్రేమ. డంభముగా నడువనిది ప్రేమ. ఉప్పొంగనిది ప్రేమ. ఉప్పొంగనిది ప్రేమ. శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ. శాశ్వతమైనది ప్రేమ. హల్లెలూయా. అవును ప్రభా, మేము పరిపూర్ణం గామని ఒప్పుకుంటున్నాం. నీ వాక్యం ఎత్తిపట్టి మా బలహీనతలు చూపెడుతుంది తండ్రి. చాలా విషయాల్లో ప్రేమ లేక ప్రవర్తిస్తాం. నిండుగా దేవుని ప్రేమ మా హృదయాల్లో కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చినావు నాయన. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుందన్నావు. ప్రేమ అన్నిటిని తాళుకుంటుందన్నావు తండ్రి. ప్రేమ దీర్ఘకాలము క్షమిస్తుందన్నావు తండ్రి. ఎంత అన్యాయమైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని గాయాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా ఆ దేవుని ప్రేమ ప్రతి పురుషుని హృదయంలో, ఆ స్త్రీ హృదయంలో, కుటుంబంలో
పిల్లల హృదయంలో అట్టి దేవుని ప్రేమ కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవుని ప్రేమ ఉన్న చోట సాతానుడు ఓడిపోతాడు ప్రభా. దేవుని ప్రేమ ఉన్న చోట చీకటి శక్తులన్నీ పారిపోతుంది తండ్రి. దేవుని ప్రేమ ఉన్న చోట మత్సరం ఉండదు, వివాదం ఉండదు, నీచ కార్యం ఏది జరగలేదు. దేవుడు ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడని, దేవునికి మరో పేరే ప్రేమ అని, ఈ ప్రేమ మా కుటుంబంలో ఉండాలని ఆయన క్రీస్తు యేసున కలిగిన ఆ మనస్సు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. కొన్నిసార్లు మాట ద్వారా ఓడిపోతున్నాం, క్రియల ద్వారా ఓడిపోతున్నాం, తలంపుల్లో తప్పిపోతున్నాం, ఒప్పుకుంటున్నాము తండ్రి. అందుకే మా కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు. నువ్వు దీవించలేకపోతున్నావు, ఎందుకంటే తప్పు నీది కాదు, తప్పు మాలోనే ఉంది. వాక్యమని అద్దంలో చూసుకున్నప్పుడు మా అవకతవకలన్నీ మాకు కనబడుతుంది. ఆయన స్పష్టంగా మాట్లాడతావు ప్రభువా. నువ్వు మాకు భర్తలను ఇచ్చినావు, భార్యలను ఇచ్చినావు, మా కుటుంబాల్లో పిల్లల్ని ఇచ్చినావు. ఇవన్నీ కూడా నీ యొద్ద నుండే వచ్చింది ప్రభువా. సంపూర్ణమైన ప్రతి వరము, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుందని యాకోబు 1:17లో మేము చూస్తున్నాం. ఒక భర్త శిరస్సుగా నీ యొద్ద నుండే వచ్చినాడు. ఒక చక్కని అందమైన సుగుణాల మరి స్త్రీ నీ యొద్ద నుండే భార్యగా పొందుకున్నావు. పిల్లలు నువ్వు ఇచ్చిన బహుమానం, ఇది ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. కుటుంబ విలువల గురించి మాట్లాడమని నీ దాసురాలకు సెలవిచ్చినావు. మీరే మాట్లాడండి నాయన, నన్ను సరిచేయండి, మా అందరినీ సరిచేయండి ప్రభువా. నీ వాక్యం అందరికీ సమంగా ఉంటుంది నాయన. నీ వాక్యం అందరినీ గద్దిస్తుంది కనుక నీకు స్తోత్రం. నీ వాక్యము మా పాదములకు దీపంగా ఉండాలి. మా అడుగులు జారకుండా మేము భద్రంగా కాపాడబడాలంటే ఈ వాక్యాన్ని పఠించాలి, నేర్చుకోవాలి. సూత్రాలన్నీ కూడా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడతాడు. భార్య లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారని, ఆ చేతుల కష్టారితాను ఆశీర్వదిస్తానని, గుమ్మముల గడియలు నేను బలపరుస్తానని సెలవిచ్చిన దేవా. నీ మధ్యలోనే నీ పిల్లలు నేను దీవిస్తానన్నావు. మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తానన్నావు. నీ సరిహద్దులు సమాధానం ఇస్తానన్నావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అన్నావు ప్రభువా. నీ పిల్లలను చూస్తానన్నావు ప్రభువా. ఎంత గొప్ప దేవుడో నువ్వు. బ్రతుకు దినములన్నిటి నువ్వు కృపాక్షేమములే నీ వెంబడి వచ్చినని సెలవిచ్చిన దేవా. నీ పరిపూర్ణతలో నీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తానన్నావు. ఇన్ని వాగ్దానాలు మాకుండగా మా కుటుంబాలను కట్టుకోవడానికి మాకు ఎందుకు సాధ్యం కావడం లేదు? ఎక్కడుంది లోపం అని సవరించుకోవడానికి ఇన్ని శీర్షికలు మాకు ముందుంచినావు నాయన, ఇన్ని మాటలు మా ముందుంచినావు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను. మాలో ప్రేమ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలోని సమాధానం, సంతోషం, సమృద్ధి, సంపద మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చేతులెత్తి ప్రతి కుటుంబాన్ని దీవించండి. టీవీ ద్వారా మరియు తండ్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబం కూడా దీవింపబడును గాక. ఆమేన్. యేసు పరిశుద్ధ నామములో కొద్ది మనవులు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి